మెరుపు కలలు మెరుపు కలలు. నిజంగా తన మీద అరవాలని కాదమ్మా. అలా ఒంటరిగా వెళ్ళినప్పుడు తనకేమవుతుందో అని భయం. తనకసలే తెలియని శత్రువులు ఎక్కువ. ఆ రాహుల్ వాళ్ళు ఎప్పుడు ఎలాంటి అవకాశం దొరుకుతుందో అని ఎదురు చూస్తున్నారమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కతే వెళ్ళడం ఏంటమ్మా చెప్పు? తన సమస్య మన సమస్యగా అనుకుంటున్నాం కదమ్మా. అలాంటిది ఇలా ఒంటరిగా వెళ్తే రేపు తనకేమైనా జరగరాంది జరిగితే పైనున్న మామయ్య మనశ్శాంతిగా ఉండగలుగుతాడా చెప్పమ్మా. శ్రీవాసు, ఇంత ఇష్టం మనసులో పెట్టుకొని తనంటే గిట్టదు అన్నట్టు ఎందుకుంటావురా? ఇష్టం వేరమ్మా, బాధ్యత వేరు. నీకు అర్థం కాదు. శ్రీవాసు, భోంచేద్దుగాన్రా. నాకు ఆకలిగా లేదమ్మా, ప్లీజ్ వదిలే నన్ను. అమ్మా సమయు, భోజనానికి రా అమ్మా. నాకు ఆకలిగా లేదత్తయ్య. వాసు తిట్టాడని అలిగావా అమ్మా? అలాంటిదేం లేదత్తయ్య. తను మాత్రం ఊరికే ఎందుకు తిడతాడు? ఈ మధ్య నేనే సరిగ్గా ఉండడం లేదు. నిన్న తాగేశాను. ఈరోజు రోడ్డు మీద పోకిరీలతో గొడవపడ్డాను. నేనెందుకిలా అయిపోతున్నాననే బాధలో నాకేమైనా అవుతుందేమోనన్న భయంతో బాధ్యతగా కోపడ్డాడు. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదత్తయ్య. మరి భోజనం ఎందుకు వద్దన్నావమ్మా? మనసు బాలేదత్తయ్య. నేను తర్వాత తింటాను. కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ప్లీజ్ అత్తయ్య. చూసావా తమ్ముడు, ఒకరిని ఒకరు ఎంతలా అర్థం చేసుకుంటున్నారో. ఒకరి మనసులో ఇంకొకరికి ఎంతో ప్రేమ ఉన్నా దాన్ని ఎందుకో బయట పెట్టడం లేదు. ఈ ఒక్క రాత్రి గడిస్తే వాళ్ళ జీవితాలు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి. నువ్వు నాకిచ్చిన మాట కాల్లో కలిసిపోతుంది. ఇదంతా ఆపడం ఇక నీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ మనసుల్ని మారుస్తావో, నువ్వే వచ్చి నచ్చ చెప్తావో నాకు తెలీదు. కానీ రేపు నిశ్చితార్థం జరగకూడదు. నువ్వు చూసుకుంటావన్న నమ్మకంతోనే ఉన్నాను తమ్ముడు.
అమ్మా అమ్మా కాఫీ తీసుకురా. తెస్తున్నా తెస్తున్నా. తీసుకోరా. అమ్మా నీ మేనకోడల్ని త్వరగా రమ్మని చెప్పు. సంయుక్తకి ఆఫీసులో ఏదో పనుందని ఉదయాన్నే వెళ్ళిపోయింది. అదేంటమ్మా, కాసేపు ఉండుంటే నేనే తీసుకెళ్లేవాడిని కదా. ఈ ఇంట్లో వాళ్ళు నా మాట వినడం ఎప్పుడూ మానేశారు కదరా. ఎవరి మనసుకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. కడుపులో పుట్టిన నువ్వే నా మాటకి విలువ ఇవ్వనప్పుడు సంయుక్త మాత్రం నా మాట ఎందుకు వింటుంది? నా పరిస్థితి నీకు చెప్పలేకపోతున్నానమ్మా. నేను నువ్వు అనుకున్నట్టు చేస్తే ఆ ప్రణయ్ గాడు నీ మేనకోడలి పరువుని బజార్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ నీతో చెప్పి నిన్ను మరింత బాధ పెట్టలేను. నన్ను క్షమించమ్మా. నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. నీకు నిజం తెలిసిన రోజు నేను చేసిన పనిని తప్పకుండా అర్థం చేసుకుంటావు. అదేంటి, అమ్మ తను వెళ్ళిపోయిందని చెప్పింది కదా. అమ్మ నువ్వు వెళ్ళిపోయిందని చెప్పిందిగా. నేను వెళ్ళిపోవడం ఏంటి? నేనింకా రెడీ కూడా అవ్వలేదు. నువ్వేంటి అప్పుడే రెడీ అయిపోయావు? ఈ రోజు మన ఎంగేజ్మెంట్ అని ఆగలేకపోతున్నావా? సరే ఉండు, నేను రెడీ చేస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే? ముందు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఒక్కతే ఏర్పాట్లు చేసుకోవడానికి ఎంత కష్టపడుతుందో ఏంటో. నేను వెళ్తే తను వద్దంటున్నా ఎంతో కొంత హెల్ప్ చేయొచ్చు. సంయుక్త, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధపడి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నావా? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. ప్రేమ చరిత్ర అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి? ఎందుకు మేడం, మీ మనసులో వాసారు మీద ఎంతో ప్రేమను నింపుకొని ఇప్పుడు ఎవరో నిత్య గారు వచ్చారని వదిలేస్తే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మేడం. నేను మిమ్మల్ని మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. మీరేమైనా సమస్యలో ఉన్నా, మీరు కాస్త బాధపడినా వాసు సారు తట్టుకోలేరు. మీరు ఆ సమస్య నుంచి బయటపడే వరకు అతను గిలగిలలు ఆడుతూనే ఉంటారు. అలాంటి వాసు సార్ని వదులుకోవటం కరెక్ట్ కాదు మేడం. అవును సిస్టర్, రాహుల్ విషయంలో గాని ఆడిటర్ విషయంలో గాని మీరిద్దరు కలిసి చేసిన పనులు చూస్తే మీరిద్దరు వేరువేరు కాదు ఒకటే అనుకుంటున్నారు. శరీరాలు వేరైనా మనసులు ఒక్కటే అన్నట్టుగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం నిజం సిస్టర్, వాసు నీ దగ్గర బయటపడటం లేదు కానీ నువ్వంటే అతనికి పిచ్చి ఇష్టం. నన్ను ప్రేమిస్తున్నానని మీ ఫ్రెండ్ నీతో చెప్పాడా? ఆయన గురించి మొత్తం తెలిసినట్టుగా చెప్తున్నావుగా, కనీసం నీ దగ్గరైనా ఓపెన్ అయ్యాడా? నేను ఎన్నిసార్లు అడిగినా వాసు సారు బయటపడలేదు మేడం. మరి మీరందరూ నా దగ్గరకు వచ్చి ప్రేమ త్యాగం అంటూ మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. సరే, వాసు బయటపడలేదు, మరి నీ మనసులో ఉన్న ప్రేమ నువ్వెప్పుడైనా చెప్పావా? సమాధానం చెప్పు. ఈరోజు యానివర్సరీకి సంబంధించిన పనులు చాలా ఉన్నాయి.
మీరు నాతో ఇలా పిచ్చి పిచ్చి టాపిక్స్ మాట్లాడి నా టైం వేస్ట్ చేయకండి. మేడం ఏంటే తయారవకుండా ఇలా తుమ్మ ముద్దులా కూర్చుని ఆలోచిస్తున్నావు? నిశ్చితార్థానికి సమయం అవుతుందే. ముందు మనం ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత పిల్లల్ని రెడీ చేయాలి, తర్వాత కార్యక్రమం జరిపించాలి కదా. త్వరగా వెళ్దాం పదా. నేనెక్కడికి రావడం లేదత్తయ్య గారు, మీరే వెళ్ళి జరిపించండి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నీ కొడుకు నిశ్చితార్థం నువ్వు రాకుండా నేను వెళ్ళి జరిపించి తీసుకురావాలా? అంటే ఏంటే నీ ఉద్దేశం? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కన్నతల్లి లేకుండా నిశ్చితార్థం ఏంటి అని చెవులు కొరుక్కోవాలనా? అదంతా ఏం కుదరదు. కానీ ముందు కావాల్సిన సామాన్లు సర్దేసి మాతో పాటు బయలుదేరు. దయచేసి అర్థం చేసుకోండి అత్తయ్య, నాకు నిన్నట్నుంచి ఆరోగ్యం బాలేదు. ఒకటే తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి. పెద్దవారు మీరున్నారుగా, మీరు వెళ్ళి మీకు నచ్చినట్టుగా జరిపించండి. నువ్వెందుకు రానంటున్నావో నాకు బాగా తెలుసు. నీకు తలనొప్పున్నా, కళ్ళు తిరిగి పడిపోయినా నువ్వు రావాల్సిందే. నువ్వు అక్కడికొచ్చి అడవికి వెళ్ళి కర్రలు తీసుకురావాల్సిన పని లేదు. నీ కొడుకు నిశ్చితార్థం జరుగుతుంటే 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలు. ఇప్పుడు నేను రాకపోతే కార్యక్రమం ఏమీ ఆగిపోదుగా. ఎవరు అడ్డుపడినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిపించాలని మీరు సిద్ధమయ్యారుగా. ఇంకా అక్కడ నాతో పనే ఉంది, మీరే కానివ్వండి. నువ్వు అన్నది నిజమే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనవడు ఒప్పుకున్నాడు. వాడి పెళ్లికి వాడి నిర్ణయం ముఖ్యమైంది. అది వాడు తీసేసుకున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది వాడి నిర్ణయాన్ని గౌరవించి వాడు కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిపించాలి. దానికి మొదటి మెట్టు ఈ నిశ్చితార్థం. మనసులో నుండి పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేవే. మాతో పాటు రావడానికి సిద్ధపడు. చూడు విమల, వాడికి జరుగుతున్న మొదటి శుభకార్యం. దగ్గరుండి చూడ్డానికి, జరిపించడానికి వాడి కన్న తండ్రి అందుబాటులో లేడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. కళ్ళ ముందున్న కన్నతల్లి కూడా రాకపోతే వాడెంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వే బాగా ఆలోచించుకో. ముసల్ది భలే లాక్ చేసింది. ఇంత సెంటిమెంట్ పండించాక రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఏమైంది బేబీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఈ ట్రైనర్ ఇంకా రాలేదు మమ్మా. దానికెందుకు టెన్షన్? ఫోన్ చేసి కనుక్కో ఎక్కడున్నాడో. చేశాను, తను ఫోన్ తీయడం లేదు. కనీసం ఈరోజు రాను అని కూడా చెప్పలేదు. ఏం మనుషులో ఏమో. రేపో ఎల్లుండో ఫస్ట్ ఫేజ్ ఆడిషన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈ టైంలో ఇలా చేస్తే ఎలా మమ్మా? సరిగానే మళ్ళీ ఇంకోసారి కాల్ చేయి, లేదంటే ధర్మతేజ్ గారికి చెప్పు. కాల్ చేయి. హలో, చెప్పండి మేడం. ఏంటి ఇంకా రాలేదు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? కాల్ కూడా అటెండ్ అవ్వడం లేదు. నేను రావడం లేదు మేడం.
ఆ విషయం చెప్పి పర్మిషన్ తీసుకోవాలి కదా. ఇలా చెప్ప పెట్టకుండా లీవ్ పెడితే ఎలా? ఈ రోజే కాదు మేడం, నేను మిమ్మల్ని ట్రైన్ చేయడం ఆపేస్తున్నాను. వాట్? ఎందుకు? ఏమైంది? మీరు నాకు పేమెంట్ ఇస్తామని వారం నుండి చెప్తున్నారు, కానీ ఇవ్వడం లేదు. నేను ఆ ధర్మతేజ సార్ దగ్గర కూడా డబ్బులు వస్తాయి అనుకున్నాను, కానీ మీరు అక్కడ ఉండడం లేదు. మీ ఇంటిని చూస్తే మీరు నాకు పేమెంట్ ఇచ్చేంత స్తోమత లేదని అర్థమవుతుంది. సో మీరు పేమెంట్ చేస్తేనే వస్తాను మేడం, లేదంటే ఐఎమ్ సారీ మేడం. విన్నావు కదమ్మా, ధర్మతేజ సార్ వాళ్ళ ఇంట్లో ఉంటే పేమెంట్ సార్ ఇస్తుండే. ఇక్కడ మీ ఇంట్లో మిమ్మల్ని చూస్తుంటే మీకంత సీన్ లేదని అర్థమవుతుందని తెగేసి చెప్తున్నాడు. అందుకే నేను మీకు ట్రైనింగ్ ఇవ్వలేనని మన దరిద్రాన్ని చూసి ఎగతాళి చేస్తున్నాడు మమ్మా. విన్నావు కదా? అదేంటి, సంయుక్త డబ్బులు ఇస్తానంది కదా, ఎందుకు ఇవ్వలేదు ఇంకా? ఇస్తానని మాత్రమే అంది, కానీ ఇవ్వలేదు. అందుకే నేను చెప్పాను సంయుక్త వల్ల కాదు అని. మనం ధర్మతేజ సార్ ఇంటికి వెళ్దాము అన్నాను, కానీ నువ్వే రావడం లేదు. బేబీ, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం అక్కడికి వెళ్ళి ఉండటం కరెక్ట్ కాదు. మనం ఏం చేసినా ఇక్కడే ఉండి సాధించాలి. పరాయి పంచన ఉంటే చులకనవుతాం. అండర్స్టాండ్? ఇప్పుడు మాత్రం ఏం గొప్పగా ఉన్నామా? సంయుక్త, సంయుక్త! సంయుక్త! ఏమైందమ్మా? నా బొందైంది. ఎక్కడుంది సంయుక్త? రమ్మనండి. తను లేదమ్మా, ఆఫీస్కి వెళ్ళింది. ఏమైందో చెప్పమ్మా. ఏమవుతుంది? నాకిస్తానన్న డబ్బులు ఇవ్వకుండా నేనెక్కడ అడుగుతానో అని కనిపించకుండా ఆఫీస్కి వెళ్ళిపోయిందా? ఆఫీస్కి వెళ్ళిపోతే నేను వదిలిపెడతానా? దాన్ని నమ్ముకున్నందుకు నాకు నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఛీ! ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజు ఒక్కతే ఎన్ని పనులను చేస్తుంది, కనీసం హెల్ప్ కావాలని కూడా అడగదు. ఎక్కడుందో ఏంటో, పంతానికి పోయి ఎంత కష్టపడుతుందో ఏంటో. ఏ సీను, ఆగు సార్. మీ మేడం ఎక్కడుంది? ఎవరు సార్? కొత్త మేడమా పాత మేడమా సార్? అబ్బా! ఇప్పుడు చెప్పు. సముద్ర మేడం ఆ పక్కన డెకరేషన్ గురించి మాట్లాడుతున్నారు సార్. అబ్బా, ఏంటి కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఎక్కడుంది? ఎక్కడున్నావని మెసేజ్ చేద్దాం, అప్పుడు కరెక్ట్గా ఎక్కడుందో తెలుస్తుంది. హలో అక్క, ఏమైంది? నేను అడిగిన డబ్బులు ఏమైంది? ఈరోజు ఎలాగైనా అరేంజ్ చేస్తానక్క. చేస్తాను కాదు, చెయ్యాలి. నీ వల్ల నా పరువు పోతుంది. ఏమైందక్క? నువ్వు టైంకి డబ్బులు అరేంజ్ చేయకపోవడం వల్ల ఈరోజు ట్రైనర్ రాలేదు. ట్రైనర్ రాకపోతే నేనేం చేయాలి?
పైగా ఇంకా నేను చాలా ఐటమ్స్ కొనుక్కోవాలి. నువ్వేమో ఈ రోజు రేపు ఎల్లుండి అంటూ కాలం వెళ్ళదీస్తున్నావు. చూడు, నీకున్నంత ఓపిక తీరిక నాకు లేదు. నాకు ఈరోజు ఎలాగైనా డబ్బులు కావాలి. కాదని మళ్ళీ ఏదైనా స్టోరీలు చెప్తే నేను చేయాల్సిందే నేను చేస్తాను. లేదక్కా, నేను ఒక ఫైనాన్స్ ఆఫీసులో అడిగాను. వాళ్ళు ఈరోజు ఇస్తా అన్నారు. నువ్వెవరిని అడిగావో వాళ్ళు ఇస్తారో చస్తారో నాకు అనవసరం. నాకు డబ్బులు మాత్రమే కావాలి. నాకు నీ సమస్యలతో సంబంధం లేదు. అలా కాదు అంటే చెప్పు. ఇప్పుడే అన్నీ సర్దుకొని ధర్మతేజ సార్ ఇంటికి వెళ్ళిపోతాను. నీ మీద నమ్మకం లేకపోయినా మామ్ చెప్పిందని ఇక్కడే ఉంటున్నాను. ఈసారి వెళ్ళిపోతే మామ్ కాదు కదా, దేవుడొచ్చి చెప్పినా వినను. లేదక్కా, లేదు, అంతవరకు నేను రానివ్వను. నేను ఎలాగైనా ఈరోజు అడ్జస్ట్ చేసి డబ్బులు ఇచ్చేస్తాను. సంయుక్తని సౌందర్య ఎప్పుడు అర్థం చేసుకుంటుంది తమ్ముడు? అవసరం లేదు, నేను కట్టుకుంటాను. నేను కడతాను కదా. అవసరం లేదు, నేను కడుతున్నాను కదా. జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురి